113వ కీర్తన 113వ కీర్తన ధ్యానించుకుందామండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఇక్కడ మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనందరికీ దేవుడు ఈరోజు చెప్తున్న మాటలు ఏంటంటే యెహోవాను స్తుతించుడి. స్తుతించడం అంటే ఒక్క నిమిషం. స్తుతించడం అంటే చూడండి, దేవుని గురించి మనము మాట్లాడిన, మరి సాక్ష్యం చెప్పిన, ఒక పాట పాడిన, వాక్యాన్ని మరి చూడండి సువార్త ప్రకటించిన, దేవుని గురించి మనము ఏది చేసినా కానీ అది స్తుతించడం, స్తుతి చేయడం. యెహోవాను స్తుతించుడి. మనం దేన్ని స్తుతించాలా? ఈరోజు దేవుణ్ణి మనం స్తుతించేవారిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మరి ఫిలిప్పీ సంఘానికి చెప్తూ 4వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటారు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైననో ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఈరోజు మనము ధ్యానం చూడండి, మనము దేన్ని ధ్యానిస్తా ఉంటామో దాని గురించే మాట్లాడుతూ ఉంటాం కదా. ఒక పరిస్థితిని, ఒక సమస్య వచ్చిందంటే మాటికి ఆ సమస్య గురించే మాట్లాడుతూ ఉంటాం, ఆ పరిస్థితి గురించే మాట్లాడుతూ ఉంటాం. లేకపోతే ఒక వ్యక్తి గురించి చెప్పుకుంటా మాట్లాడుతా ఇగిట్లా. కానీ ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే యెహోవాను స్తుతించుడి. మనము ఎవరిని స్తుతించాలా? ఈరోజు పరిస్థితుల్ని నువ్వు స్తుతించద్దు, పరిస్థితుల్ని నువ్వు ధ్యానించద్దు. ఒక మనిషిని పొగుడుతూ ఉంటాము, లేదా ఒక మనిషి గురించి గొప్పలు చెప్పుకుంటా ఉంటాం. కాదు, అలా కాదు. ఈరోజు ఎవరిని స్తుతించాలంటే ఈరోజు మనము దేవుణ్ణి స్తుతించేవారుగా. నిజంగా అసలు అక్కడ రాయబడి ఉంటది 5వ వచనంలో, ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? అసలు దేవునితో ఎవరినైనా మనం పోల్చగలమా? ఎవరితో సరితూర్చగలమా? మనము ఎవ్వరు ఆయనకు సాటి రారు. మనము ఈరోజు ఆయన్ని స్తుతించడానికే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో అసలు దేవుడు నిన్ను నన్ను ఆయన నిర్మించుకున్న ఒక రీజన్స్ గురించి అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, 7వ వచనం యెషయా గ్రంథము 43లో 7వ వచనంలో ఉంటుంది. నా మహిమ నిమిత్తం, దేవుని నామానికి మహిమ రావడానికి, నా మహిమ నిమిత్తము నేను సృజించుకున్నవారు నా సాక్షులుగా ఉండడానికి అని 10వ వచనంలో ఉంటది. 21వ వచనంలో మరి నిత్యము నా జనులు స్తోత్రం ప్రచురం చేయడానికి, ఆయన స్తుతించడానికి, దాని కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఈరోజు మనం సరి చేసుకుందాం. ధ్యానంలో తప్పిపోతున్నామేమో, మాటికి పరిస్థితుల్ని మనుషులను చూడండి, మనుషుల్ని పొగుడుతూ ఉంటాము, లేకపోతే సమస్యను దాన్ని స్తుతిస్తూ ఉంటాం. ఒక మాట అంటే ఆ మాటను పట్టుకొని రోజంతా దాని గురించే చెప్తూ దాన్ని మనం పలికేవారిగా. ఈరోజు అది కాదు దేవుడు కోరుకునేది మన నుంచి. ఈరోజు దేవుని యొక్క చూడండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. సేవకులే, సేవ చేస్తున్న వాళ్ళవే, కానీ ఏం చేస్తున్నాము? ఆయన స్తుతించట్లేదంటే ఈరోజు ఆయన స్తుతించండి. ఇక చాలు. ఈ లోకంలో ఉన్న వాటిని మీరు స్తుతిస్తున్నారేమో, మనుష్యులను పొగుడుతున్నారేమో, పరిస్థితుల్ని మాటికి ధ్యానిస్తున్నారేమో. అది కాదు. ఈరోజు ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఆయన నామం అంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యాన్ని స్తుతించండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం మాటికి ఆయన వాక్యాన్ని మనము పలికేవారిగా, ధ్యానించేవారిగా యెహోవా నామమును స్తుతించుడి.
ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఈరోజు దేవుని యొక్క నామం ఏదో ఒక్కసారి కాదు గాని మనం సూర్యోదయం లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు, సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు దేవుని యొక్క నామమైన వాక్యము స్తుతి నొందదగను కాక అంట. మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. 3:16 ఒక మాట ఉంటది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిన. చూసారా, అసలు ఇద్దరు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అంట చెవియొగ్గి ఆలకిస్తాడు. అసలు నా బిడ్డలు ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కలుసుకుంటున్నప్పుడు, ఇద్దరు ఉంటున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గురించి స్మరిస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో ఒక జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంటదంట. అక్కడంతా కూడా రాయబడి ఉంటదంట. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అని ఉంటది. అక్కడ రాయబడి ఉంటదంట, అరే వీళ్ళు నా నామాన్ని స్మరిస్తున్నారని. మరి దేవుడు అక్కడ రాసుకుంటాడేమో మరి. కాబట్టి ఈ రోజు మనము ఆయన స్తుతించారు. సేవకులారా, మరి సేవ చేస్తున్న వారమే మరి ఆయన స్తుతించట్లేదేమో. ఈ రోజు ఆయన స్తుతించట్లేదేమో. స్తుతి అంటే ఏదో ఒకసారి పొద్దున్నే లేచి దేవా స్తోత్రం 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 అంటే అయిపోయిందా? కాదు. ఈ రోజు పొద్దు నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన నీ నోట్లో ఉండవలసింది ఏంటంటే మనం ఆయన నామాన్ని స్తుతించే వారిగా, ఆయన నామాన్ని పొగిడేవారిగా. ఈరోజు నీ ధ్యానంలో తప్పిపోతున్నావేమో. ఏది దేని గురించి నువ్వు మాటి మాటికి మాట్లాడుతున్నావు. ఈరోజు సరి చేసుకుందాం. ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇందాక మనం చదివినట్లుగా మన ధ్యానం దేని మీద ఉందో, ఏవి సత్యమైనవి, అసత్యమైన వాటిని మనం ధ్యానిస్తున్నామేమో. మాన్యమైనవి ఏవి, న్యాయమైనవి ఏవి, పవిత్రమైనవి ఏవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి, వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. ధ్యానం, మాన్యత. చూసారా, ఇలాంటి వాటి మీద మనము రమ్యమైన ప్రదేశం కొరకు మరి భక్తులు ఎదురు చూస్తా ఉన్నారంట. ఈరోజు రమ్యమైనది ఏంటో, ఈరోజు నీకు ఖ్యాతి కలిగించే విషయాలు ఏంటి, వాటి మీద మనము ధ్యానం ఉంచాలి. గాని ఈ లోక సంబంధమైన వాటి కోసము మనుషులను పొగుడుతూ సమస్యలను ధ్యానిస్తూ అలా ఉండద్దు. ఈరోజు సరి చేసుకుందాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఏదో ఒక్కసారి కాదు కానీ లేచిన వెంటనే దేవా స్తోత్రం, నీకు స్తుతి అని అంతే అయిపోయింది. మళ్ళా ఉదయం వస్తే మళ్ళీ అంతే. అలా కాదు. ఈరోజు రోజంతా మన నోట్లో ఉండవలసింది ఏంటంటే ఆయన నామాన్ని మనం స్తుతించేవారికి, ఆయన నామం పొగడదగినది. జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం ఇంటెన్షనల్ గా సరి చేసుకుందాం. ఈరోజు అందుకే 19వ కీర్తనలో ఉంటది, అక్కడ దావీదు అదే పనిగా అక్కడ చెప్తాడు. చూడండి 19వ కీర్తనలో, దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానం కూడా నీ దృష్టికి అంగీకారమగును కాక. ఆయన నోటి మాట, హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఈరోజు ఆయన దృష్టికి అంగీకారంగా ఉందో లేదో మనకు మనమే ప్రశ్నించుకుందాం. ఈరోజు మనం మాట్లాడే మాటలు, మన ధ్యానము ఆయనకు అంగీకారంగా ఉందా? అక్కడ అదే 12వ వచనంలో, తన పొరపాట్లు కనుగొనవాడు ఎవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా దావీదు అడుగుతున్నాడు. దేవా, అసలు నా పొరపాట్లను ఎవరు కనుగొగలుగుతారు? బయటికి మనం బాగా మంచిగా ఉండొచ్చు, కానీ లోపల రహస్యంగా నీ హృదయంలో చేస్తున్న తప్పులను చూసేది దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. కాబట్టి దేవా, రహస్యంగా నేను చేస్తున్న తప్పులను క్షమించు దేవా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి నీ హృదయంలో అంతరంగంలో ఉన్న ప్రతి దాన్ని ఆయన చూసే దేవుడు. నన్ను క్షమించు, నన్ను నిర్దోషణగా తీర్చు అని చెప్పి ఆయన సన్నిధిలో గోజాడుకుంటున్నాడు. నా నోటి మాట, హృదయ ధ్యానం దేవా నీకు ఈరోజు అంగీకారంగా ఉండాలా. ఈరోజు మనం కూడా సరి చేసుకుందాం. ఈరోజు
యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. 4వ వచనం, ఆయన మహిమ ఆకాశ విశాలములను వ్యాపించి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఆ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ 1వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, దేవుడి యొక్క మహిమ గురించి రాయబడి ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 20-21 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి, అంటే దేవుడు తండ్రి ఆయన బలమును బట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? క్రీస్తును మృతులలో నుండి లేపి ఆయన ఏం చేశాడు? యేసయ్యని మృతులలో నుండి చనిపోయి తిరిగి లేపి ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగములందు మాత్రమే గాక రాబోవు యుగములందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమునందు కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అసలు చూడండి, మనము ఈ లోక అధికారాలకి, ప్రభుత్వాలకి, ఈ లోకంలో ఉన్న శక్తులకు మనం భయపడతా ఉంటాం. కానీ యేసయ్య మరి యేసు ప్రభువుని తండ్రి మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే నిజంగా మనం ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ అధికారానికి మనము నిజంగా దేవునిలో ఉన్నట్లయితే, దేవుడు చెప్పినట్లు మనం నడుచుకున్నట్లయితే దేనికి కూడా మనము భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన ప్రతి అధికారము కంటే ఒకసారి ఏమైందంటే, మరి మేము US లో ఉన్నప్పుడు మరి ఒక ఇంజనీర్ మా హస్బెండ్ ని ఆయన మరి చూడండి వర్క్ చేస్తున్నప్పుడు మరి మా హస్బెండ్ ని ఆయన అంటే టెస్ట్ చేయాలి అన్నట్లుగా, అసలు నువ్వు ఏంటి అన్నట్లుగా టెస్ట్ చేయాలన్నట్లుగా, రేపు పొద్దున్నే నేను నీతో మాట్లాడాలి, నువ్వు ప్రిపేర్ అయ్యిరా, అసలు నీకు ఎంత నాలెడ్జ్ ఉందో నేను టెస్ట్ చేస్తాను, ఇది అదని చెప్పేసరికల్లా కొంచెం ఈయన చాలా పెద్ద సీనియర్ ఇంజనీర్ అన్నమాట. అన్నప్పుడు ఆయన కొంచెం ఎందుకో భయపడుకుంటూ వెళ్తూ, ఆ రోజు మరి నేను డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్నారు, ఈ రోజు మరి ఆ ఇంజనీర్ నన్ను టెస్ట్ చేస్తాడు అనుకుంటా, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి నాకు అర్థమైంది, ప్రేయర్ చేయి అన్నప్పుడు నాకు నా హృదయంలోంచి ఒకటే మాట, రాజు హృదయం దేవుని చేతిలో నీటి కాలవల్లి ఉన్నది, దాని చిత్తవృత్తి చొప్పున తిప్పే దేవుడు ఆయనే. ఆయన హృదయం దేవుని చేతిలో ఉంది, ఆయన ఆ సమస్తము దేవుని చేతిలో ఉంది. కఠినపరచాలంతా ఆయనే, మరి మెత్తనగా చేయగలిగేది కూడా ఆయనే. కాబట్టి నువ్వేం భయపడద్దు, ప్రార్థన చేద్దాం అని చెప్పేసి మరి ప్రార్థన చేసి పంపించినప్పుడు మరి కూర్చొని మరి నేను ఒక సమ్ ఇస్తాను, దాన్ని నువ్వు చెయ్యి, ఎట్లా చేస్తావో చూస్తా నేను అని అన్నప్పుడు ఇద్దరు కూడా మరి వైట్ బోర్డు మీద రాయడం మొదలు పెట్టారంట. ఆయనకేమో, మా హస్బెండ్ కేమో కంప్యూటర్ మీద బాగా వస్తుంది, కానీ రాయడం ఇట్లా చూపించడము, బోర్డు మీద రాయడం అదంతా కూడా సరిగ్గా రాదు. అయితే ఆయన మాత్రం చాలా ఫాస్ట్ గా చేస్తున్నాడంట. మా హస్బెండ్ కి రావట్లేదు, కానీ ఆయన అన్నారంట, నేను నా కంప్యూటర్ మీద చేస్తాను అని అన్నప్పుడు ఆయన అన్నాడంట, సరే చెయ్యి అంటే. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆయనని ఎవ్వరు కూడా బీట్ చేయలేరన్నంత కాన్ఫిడెన్స్ ఆయనకి. కానీ నేను కంప్యూటర్ మీద అయితే చేయగలను అని చేశారు. సరే అయితే నువ్వు కంప్యూటర్ మీద చేయి, నేను బోర్డు మీద రాస్తానని అనేసరికల్లా ఈయనకి కంప్యూటర్ లో చాలా స్పీడ్ గా చేయగలుగుతారు, చాలా ఫాస్ట్ గా కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారని ఆయనకు తెలుసు. కాబట్టి అసలు ఆయన ఒక 2 లైన్లు రాసే లోపల అది మొత్తం అంతా కూడా సాల్వ్ చేసేసరికి ఆయన ఆశ్చర్యపోయాడంట, అసలు నువ్వు ఇంత క్విక్ గా ఎట్లా చేయగలిగావు అని చెప్పేసి అసలు ఆయన చాలా మెచ్చుకున్నట్లుగా దేవుడు నిజంగా ఆయన హృదయాన్ని, ముందు రోజు ఎంత కఠినంగా మాట్లాడాడో నెక్స్ట్ డే మొత్తం అసలు ఎంతో మరి మెచ్చుకుంటూ, అసలు నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు, ఎంత ఫాస్ట్ గా ఎట్లా చేయగలుగుతున్నావు అని మరి ఆయన మెచ్చుకొని మరి ఇంకా ఎక్కువగా మంచి ప్రాజెక్ట్స్ మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. అట్లా ఈ రోజు చూడండి, దేవుడు ఆయన యెహోవా అన్యజనులందరి ఎదుట ఆయన మహోన్నతుడు, ఆయన అందరికీ పైగా ఉన్నాడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించుచున్నది. అసలు ఆయన పోలిన దేవుడు ఎవరున్నారండి? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన నిజంగా 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువుని ఆయన సమస్తమైన అధికారం కంటే, ఆధిపత్యము కంటే,
ఆ ప్రభుత్వాల కంటే ఎంతో హెచ్చుగా ఆయనని పరమందు ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని 2వ అధ్యాయం 7వ వచనంలో తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ఆయన ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనని అధికముగా హెచ్చించి. చూసారా, అసలు నిజంగా యేసు ప్రభువునికి అంత అధికారము దేవుడిచ్చాడు. ఎందుకంటే నిజంగా ఆయన అంతగా తగ్గించుకున్నాడు. ఆయన అంతగా తగ్గించుకున్నాడు మన కోసము. దాసుని స్వరూపము ధరించుకొని మరి లోకానికి వచ్చి, అందుకే ఆయన్ని భూమి మీద ఉన్న గాని, భూమి కింద ఉన్న వారి కానీ ప్రతి మోకాలు ఆయన నామాన్ని ఒప్పుకోవాల్సిందే, ప్రతి నాలుక ఆయన స్తుతించాల్సిందే, ఆయన స్తుతించాల్సింది. ఈరోజు నిజంగా అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న వారంగా ఉంటూ ఆయన స్తుతించకుండా, అందుకే ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడు ఎవరితో మనం కంపేర్ చేయగలుగుతాం చెప్పండి? ఆయన ఈక్వల్ చేయగలుగుతాం? ఈరోజు ఆయన మనం స్తుతించేవారిగా ఆయన మర్చిపోతున్నాం. యెహోవా సేవకులారా, సేవ చేస్తున్నామేమో కానీ దేవుణ్ణి స్తుతించట్లేదేమో. ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. దేవుడు ఆయన చూస్తున్నాడు. చూడండి, పైనుంచి దేవుడు ఆయన మనల్ని చూస్తున్నాడు. కీర్తన 11వ కీర్తనలో దేవుడు మనందరినీ కూడా పరిశీలిస్తున్నాడండి. కీర్తన 11వ కీర్తన 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చూసారా, ఆయన నరులను చూస్తున్నాడు. ఎవరు దీనుడై విరిగిన నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడు, వానినే నేను దృష్టించుచున్నాను అంటాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ వచనంలో అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు పైనుంచి చూస్తున్నాడు, కానీ ఎవరిని చూస్తున్నాడు? ఎవరైతే విరిగి నలిగిన హృదయము గలవారై ఆయన మాట విని, ఆయన మాట పలుకుతుండగానే, ఆ వాక్యము వెల్లడి అవుతుండగానే గడగడ వణుకుతూ సరి చేసుకుంటారో వాళ్ళ మీదే ఆయన దృష్టి ఉంచుతాడండి. వాళ్ళనే ఆయన దృష్టి ఉంచుతాడు, వాళ్ళనే ఆయన చూస్తాడు. వేరే వాళ్ళని ఆయన ఏం పట్టించుకోడు. అవన్నీ కూడా నా హస్తకృత్యములు అంటారు. చూడండి, ఇక్కడ యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. దేవునికి ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకొని ఎన్నెన్నో అనుకుంటాం. కానీ నిజంగా దేవుడికి ఏం కావాలంటే, ఎవరు దీనుడై, ఎవరు దీనత్వం కలిగి తగ్గించుకొని దేవుడి సన్నిధిలో నలిగి విరిగిన హృదయము గలవారై దేవుడు మాట, అరే వాక్యం, హెచ్చరిక వాక్యం వచ్చింది, నన్ను సరిచేసే వాక్యం వచ్చింది, నా దేవుడు మాట నాకు వెల్లడిపరుస్తున్నాడు అని భయపడుతూ ఆయన వెతుకుతూ వణుకుతూ ఉంటారో వారి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు. ఎందుకు తెలుసా? చూడండి, ఆయన భూమి ఆకాశంలో వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన జనులను పైకి లేవనెత్తాలని, వాళ్ళని మరొక దరిద్రమైన స్థితిలో ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడుతూ, ఎప్పుడు ఏడుస్తూ రోధిస్తూ మరి దుఃఖంతో ఉండడానికి కాదు, ఆయన ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి మేధలను పైకెత్తువాడు. ఆయన ఎందుకు చూస్తున్నాడంటే ఆయన ప్రజల ప్రధానులు ఉన్నారు, ఆయన ప్రజల్లో కూడా ప్రధానులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళతో పాటు నిన్ను కూడా ఆయన కూర్చోబెట్టాలని, నీకు కూడా అంత అధికారం ఇవ్వాలని, నీకు కూడా అంత ఘనత ఇవ్వాలని దేవుడి యొక్క కోరిక. నువ్వేదో మామూలుగా ఉండాలని కాదు, నీకు ఒక ఘనతనివ్వాలి, నీ కొమ్ము హెచ్చింపబడాలని.
దేవుడి యొక్క కోరిక ఈరోజు ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడన. దరిద్రులను, ఎవరైతే దీన మనసు కలిగి, దరిద్రులు చూడండి ఎవరు పట్టించుకోరు, వాళ్ళు విరిగి నలిగి ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు మరి జ్ఞాపకం చేసుకొని అలాంటి వారిని లేవనెత్తాలని, వాళ్ళ పెంట కుప్ప మీద నుండి బీదలు వాళ్ళంతా కూడా ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి పౌలు భక్తులు అంటే పెంటతో సమానంగా నన్ను నష్టపరుచుకుంటున్నాను అంటాడు. ఆయనకున్న సమస్తమును ఆ పెంటలోంచి, లోకంలో ఉన్న పెంటలోంచి దేవుడు ఏం చేస్తాడంట, బీదలు, ఎవరైతే బీదవాడు చుట్టాలకు అందరికీ కూడా అసహ్యుడంట. అలాంటి వాళ్ళు దేవుణ్ణి వెతికి ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళని దేవుడు లేవనెత్తి ఆయన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టడానికి, మా అన్నయ్యని నిజంగా మేము అసలు మా కుటుంబంలో మేము ఏ యోగ్యత అర్హత లేని వారం, మాకు అసలు అలాంటి మమ్ములను మా అన్నయ్యనైతే మరి స్వీడన్ దేశంలో తీసుకెళ్లి అక్కడ అక్కడ ఉన్న రాణి యొక్క వివాహానికి ఆహ్వానించబడే అంత స్థాయిలోకి అక్కడ ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టే అంత కృప నిజంగా మా అన్నయ్యకి దేవుడు ఇచ్చాడు. మమ్మల్ని పెంట కుప్ప మీద నుంచి ఆయన లేవనెత్తాడు. అంత గొప్ప ఒక ఘనతను ఇప్పుడు కూడా ఆ దేశంలో మరి స్వీడన్ లో వెళ్ళినప్పుడు, మరి ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా గాని ఆ బాధ్యత అంతా కూడా మరి మా అన్నయ్యకి, మా వదినకి అక్కడ చూసుకోవడానికి అప్పగిస్తారనమాట. వాళ్ళు మరి ఒక ఇండియా కంట్రీని రిప్రజెంట్ చేయడానికి మరి ఆ రకంగా ఇప్పటికీ ఒక ఘనత వహించే వారిగా మరి వాళ్ళని అంత గొప్ప స్థానంలో దేవుడు కూర్చోపెట్టాడు. మేము అసలు నిజంగా ఏ యోగ్యత అర్హత లేని వారం అయినా కానీ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ఈరోజు ఆయన నేల నుండి లేవనెత్తాలని, మనకి ఒక ఉన్నతమైన స్థానం నీకు ఇవ్వాలి, ఒక ఘనత నీకు ఇవ్వాలి. ఈ లోకంలో నీకు ఘనత లేదేమో. మొదటి సమయంలో హన్నా తను ఎంతగానో అక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ, 2వ అధ్యాయం అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అక్కడ ఆమె పాడుతూ ఉంటది. ఆమె చేస్తున్న విజ్ఞాపన అక్కడ చూడండి, ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రలు ఓడిపోతారు, తొట్టిల్లి వారు తొట్టిల్లు ఎవరైతే తొట్టిల్లిపోతారో వాళ్ళు బలము ధరిస్తారంటారు. 8వ వచనం చూడండి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమెకు అర్థమైపోయింది దేవుడు అసలు ఏంటి అని ఆమెకు అర్థమైపోయింది. నిజంగా అందుకే దేవుని అంతగా తను స్తుతించగలిగింది, అంతగా ఆయనని పొగడగలిగింది. అసలు మన దేవుడు పోలిన వాడు ఎవడు అసలు మనకు అర్థం కావట్లేదు. ఇంకా కూడా దేవుడికి అర్థం అవుతే నిజంగా ఖచ్చితంగా ఆయన మనం స్తుతిస్తామండి. చూడండి, ఒక గొప్ప వ్యక్తి మనకు పరిచయం అవుతే ఇక మాటికి వాళ్ళ కొరకే చెప్పుకుంటా ఉంటాం, ఇక ఎప్పుడు వాళ్ళ కొరకే చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగా ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనం తండ్రి అంటున్నాం. అసలు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క ప్రేమను మనము ఇంకా అర్థం చేసుకోవట్లేదు కాబట్టే ఆయన మనం స్తుతించలేకపోతున్నాం. ఆయన రుచి చూచి తెలుసుకోలేడు యెహోవా ఉత్తముడని వాక్యం. నువ్వు రుచి చూడట్లేదేమో, వీళ్ళు చెప్పిన మాట వింటున్నావు కానీ నువ్వు నిజంగా రుచి చూడట్లేదేమో. రుచి చూస్తే నువ్వు వదిలిపెట్టవు. ఈరోజు మనమే ఆయన రుచి చూసే వారిగా మనం ఉండాలా. అందుకే మనం తెలుసుకోవాలి ఆయన పర్సనల్ గా. ఆయన సంతులేని దాన్ని నిల్లాలుగాను కుమారులు సంతోషముగా తల్లిగాను చేయును, యెహోవాను స్తుతించుడి. చూడండి, ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే, లేకపోతే సారా ఒక జీవితాన్ని చూసినట్లయితే, హన్నా ఒక జీవితాన్ని చూసినట్లయితే ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. చెప్పుకుంటా పోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, చూడండి కుమారులు సంతోషము గల తల్లిగాను, మరి మృతతుల్యమైపోయిన సారా గర్భంలోంచి మరి దేవుడు కుమారుణ్ణి తీసుకొచ్చాడు. సంతులేని దాన్ని మరి ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగా చేశాడు. ఎలిజబెత్ జకర్యాల జీవితాలు లూకా సువార్తలో చూసినట్లయితే అసలు వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటున్నారు, కానీ వారు దేవుడి యొక్క క్రమము చెప్పున
వారు చేయాల్సినంతా కూడా చేస్తున్నప్పుడు దేవుడు నిజంగా దర్శించి వాళ్ళ ఆశ కోల్పోయేలాగా ఏం చేయలేదు, వాళ్ళని దీవించాడు. మరి బాప్తిసం ఇచ్చే యోహానుని వాళ్ళకి ఇచ్చాడు, ఒక కుమారుడుగా ఇచ్చాడు. అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, రాజుల్ని అభిషేకించే ప్రవక్తలను ఇచ్చాడు. ఈరోజు అంత గొప్ప కృప దేవుడు చూడండి, అటువంటి వారిని దేవుడు అందరికీ దేవుడేనండి. ఆయనకు పక్షపాతం లేదు. ఎవరు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట వినుచున్నో వారినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. ఈరోజు యెహోవా చూడండి, 138వ కీర్తనలో కూడా ఒక మాట చూద్దాం. 138వ కీర్తనలో 6వ వచనం చూడండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టను. ఆయన మహోన్నతుడు అయినప్పటికీ ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులు ఎవరైతే తగ్గించుకుంటారో దీనులను లక్ష్య పెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నువ్వు గర్వం ఉంటే మాత్రం, మనలో గర్వం ఉంటే మాత్రం ఆయన బాగుగా ఎరుగును. ఆయన దూరం నుంచి గర్విష్ఠులను బాగుగా దగ్గర కూడా రానివ్వడు అసలు గర్వం ఉంటే మాత్రం. కాబట్టి ఈరోజు మనం తగ్గించుకుందాం. ఈరోజు మనం ఆయన స్తుతిద్దాం. ఈరోజు యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి. పరిస్థితులను స్తుతించొద్దు, మనుషులను పొగడొద్దు. ఇది కాదు మనం చేయాల్సింది. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కేవలము దేవుని యొక్క నామము, ఆయన వాక్యమే మనము వాక్యం అనే నామం అని ఉంటది ప్రకటన గ్రంథంలో. ఆయన స్తుతించే వారిగా ఈరోజు సేవకులారా ఆయన స్తుతించండి. సేవ చేస్తున్నామేమో అది అప్పటికప్పుడు అంతే, దాని తర్వాత అంతే ఇక మనం లోకముచ్చట్లు వీటిల్లోనే మునిగి తేలిపోతున్నామేమో కాదు. ఈరోజు నువ్వు నేను ప్రత్యేకింపబడిన వారం ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయనకు సాక్షులుగా ఉండడానికి, నిత్యం ఆయన నామాన్ని ప్రచురపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అది గ్రహించి ఈరోజు మనము నిత్యము ఆయనను యెహోవాను స్తుతించుడి. ఎన్నిసార్లు చెప్తున్నాడు ఈ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడును గాక. యెహోవా నామము స్తుతినొందదగినది, యెహోవాను స్తుతించుడి. అన్ని సార్లు ఆయన స్ట్రెస్ చేస్తున్నాడు. ఈరోజు మనము నిజంగా మన ధ్యానాన్ని మార్చుకుందాం. మన నోటి మాట మనం మాట్లాడితే దేవుడి యొక్క మాటలు మలాకి గ్రంథంలో చదువుకున్నట్లుగా దేవుడు ఒక పుస్తకంలో, జ్ఞాపకార్థమైన పుస్తకం ఆయన ఎదుట ఉంటదంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? నా భయభక్తులు కలిగిన వారు ఇద్దరు కూర్చుంటే మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు బిడ్డలు నా కొరకు మాట్లాడుకుంటున్నారు, నా విషయాలు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆయన రాసుకుంటాడంట. కాబట్టి ఈరోజు మనము సరి చేసుకుందాం. మనం నిత్యం ఆయన స్తుతించే వారిగా మనం ఉందాం. ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటూ మనం 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించే వారిగా మనం ఉందాం. దేవుడి మరి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 21వ వచనం, ఇర్మియా 30:21. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టిన వాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాదు. దేవా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. మరి వారిలో పుట్టిన వాడు ఒకడు వాళ్ళకి రాజుగా ఉంటాడు అంటున్నావు. మరి మా మధ్యన పుట్టిన వాళ్ళు మాకు రాజుగా ఉంటారంటున్నావు. మరి తండ్రి నాయన మమ్మల్ని ఏళ్తారంటున్నావు తండ్రి. మరి అలా ఏలే వాళ్ళు ఎవరయ్యా? నీ సమీపానికి రావాలంటే మేము ఎలా ధైర్యం తెచ్చుకోవాలి అయ్యా? నువ్వెవరిని చేరదీస్తావు? ఇదే మాకు దయచేసి బయలుపరచండి అయ్యా. ఈరోజు వాక్య ధ్యానం చేస్తున్న నన్ను నువ్వు మరుగుపరచు. నేను కాదు, నువ్వే నాలో నుంచి మాట్లాడి ప్రతి బిడ్డని ఆదరించి ధైర్యపరిచి అయ్యా నాయనా తల్లి నీ చిత్తం జరిగించే వాళ్ళగా తయారు చేయమని యేసుక్రీస్తు నామములో గోజాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇర్మియా 30వ అధ్యాయం అండి, 21వ వచనం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టిన వాడొకడు వారి నేలును.
నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధిని వచ్చునట్లుగా నేను వాణ్ణి చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇది మరి వాళ్ళ మధ్యన ఉన్నవాడు రాజుని చేస్తాను అంటున్నాడు. అయితే ఏ పరిస్థితి లాంటి దేవుడి విషయాలు మాట్లాడుతున్నాడు? మన ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 1 నుంచి చూసుకున్నట్లయితే, యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించెదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము. ఇక్కడ ఇర్మియా భక్తుని దేవుడు చెప్తున్నాడు, రాబో దినాల్లో ఆయన ఇశ్రాయేలు వాళ్ళని యూదా వాళ్ళని, ఆ ప్రజలు చెరపట్టబడిన వాళ్ళందరూ చెరలో ఉన్నారు. ఇప్పుడు ఇర్మియా టైంలో ఇర్మియా ప్రవచించినట్టుగా మనకు తెలిసినట్టుగా వీళ్ళందరూ బబులోన్లో చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రాబోయే టైంలో ఒక 70 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ చెరలో నుంచి విడిపించి నేను ఇలా పితరులకు ఇచ్చిన ఇశ్రాయేల్ దేశంలోకి వీళ్ళు రప్పిస్తాను. వారిని అక్కడే స్వాధీనపరుస్తాను, వాళ్ళందరినీ తీసుకొస్తాను, వారిని తిరిగి రప్పింతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారని. తర్వాత ఇక్కడ మళ్ళీ అదే 30వ అధ్యాయంలోనే 12 నుంచి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయం బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషాలు బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షున వాద్యమాడు వాడెవ్వడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయముల చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ లేదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను ఇలాగూ చేయుచున్నాను. నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుతురు. నిన్ను బాధించు వారందరూ ఎవ్వడును తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహరించు వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించేదను. వారు ఎవ్వడును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారం నివాసులు గలదగును. వాటిలో కృతజ్ఞతాస్తుతులను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాక నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపించబడును. వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించెదను. వారిలో పుట్టిన వాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టిన వాడొకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడు? నా సన్నిధిని వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడినై యుందును. ఇక్కడ ఇశ్రాయేలు యూదా వాళ్ళ గురించి, వాళ్ళందరూ చెరలోకి వెళ్ళిపోయారని దేవుడు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని చెరలోకి ఎందుకు పంపించానంటే మీ విస్తారమైన పాపాలు బట్టి. మీరు అనుకుంటున్నారు, అయ్యో నా గాయం ఎంత గాయం తగిలిందే, తగ్గట్లేదా అని మీరు అనుకుంటున్నారు. అయితే నేను మీ గాయాన్ని మాన్పి మీకు బాగు చేసి మిమ్మల్ని అందరినీ సమకూర్చి మళ్ళీ అందరినీ దగ్గరికి చేర్చి మిమ్మల్ని అందరినీ మీ సొంత ఇళ్ళకి తీసుకొచ్చేస్తాను, నేను మీకు ఇచ్చిన రాజ్యంలోకి తీసుకొస్తాను అని. అక్కడ మీరు ఎలా ఉంటారు? మీ గాయాలన్నిటిని మాన్పి మీరు ఎట్లా ఉంటారంట? వారు కృతజ్ఞతాస్తుతులు సంభ్రమపడువారు స్వరము వినపడినట్లుగా సంతోషంగా ఉంటారంట. మళ్ళీ ఎక్కడైతే యెరూషలేము పాడైపోయిందో దాన్ని మళ్ళీ కడతాను అంటున్నాడు దేవుడు. అయితే మరి ఈ మాట మనకెందుకు చెప్తున్నాడు? మనం ఈరోజు ఇశ్రాయేలు వారం యూదా వారం మనలో ఉన్నాం. పట్టుదల ప్రార్థన చేసేవాళ్ళం, దేవుని ఎప్పుడు స్తుతించేవాళ్ళు మన గుంపులో ఉన్నారు. ఇప్పుడు
అయితే మనం ఈ లోకంలో రకరకాల కష్టాల్లో, ఇబ్బందులు, ఒక చెర అంటే ఒక ఆలోచన విధానం, బయటపడలేనటువంటి ఆలోచన విధానం. ఓకే. ఈ లోకానుసారంగా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి ఇలా నష్టం జరిగింది. నేను బాగా కష్టపడితే నేను బాగా పైకొస్తాను. ఇవన్నీ ఒక చెర అన్నమాట. ఒక ఆలోచన విధానం. దీనిలోంచి మనం బయటపడలేకపోతున్నాం. మనం మన మన తప్పుల వల్ల ఏదో ఎవరైనా ఒక మనిషి మనల్ని కట్టివేయటం వలననో, ఏంటంటే ప్రతిసారి మన ఇంట్లో వాళ్ళు గాని వాళ్ళని తృప్తిపరచాలి, వాళ్ళని సంతోషపెట్టాలని వాళ్ళకు అనుగుణంగా మనం నడవటం మూలాన మన దేవుడిని కంప్లీట్ గా మన దేవుడి వైపు తిరగలేకపోవటం మూలాన ఇలా ఒక్కొక్కల దానిలో ఒక్కొక్క పాపం వల్ల గాని, బలహీనత వల్ల గాని, ఆలోచన విధానం వల్ల గాని మనం చెరలోకి వెళ్ళిపోయాం. చెర అంటే సంతోషం లేని ఇది, ఆ, దేవుని స్తుతించలేనటువంటి పరిస్థితి. ఇలా చెరలో ఉన్నాం అనమాట, బానిసత్వంలో. మనకు ఇష్టమైన చేయటం కాదు, మనకి ఏదైతే మనల్ని బలపెడుతున్నాడు, బలవంతం చేస్తున్నారో అదే చేసే విధంలో మనం ఉంటుంది. అయితే మనల్ని దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని అందరినీ వాపస్ తీసుకొస్తాను. ఇలా ఉన్న వాళ్ళు మనకి ఇవ్వబడిన స్థలం ఏంటండి? ఏదైనా వనం. ఏదైనా వనాలు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగా కష్టపడ్డారు, వాళ్ళు సంపూర్ణంగా ఒక ఫ్రీడమ్ లో ఉన్నారు. వాళ్ళు రోజు దేవుడు పొద్దుట వచ్చేవాళ్ళు, సాయంకాలం వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళకున్న డౌట్లన్నీ మాట్లాడేవాళ్ళు. మాట్లాడిన తర్వాత వీళ్ళు అడిగి ఆదాము అవ్వ దేవుడిని అడిగేవాళ్ళు. దేవుడేమో వాళ్ళకి అలా అంటే అసలు ఏమైంది ఏంటని ఆ విషయాల గురించి బాగా వివరించేవాళ్ళు. వీళ్ళకి అర్థమయ్యేది, వీళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు దేవుడితోటి. అయితే వీళ్ళకి ఒక ఉద్యోగంకి వెళ్ళాలని బాధ లేదు, లేకపోతే ఇన్ని సంవత్సరాలైంది మనకి పిల్లలు పుట్టలేదని బాధ లేదు, ఏమీ లేదు. వాళ్ళు అక్కడ కాయలు కోసుకునేవాళ్ళు, తినేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ రోజు మనకి అది మన వాగ్దాన స్థలం. అక్కడ ఎక్కడ దుఃఖం లేకుండా ఉంటుందో, ఎక్కడ కన్నీరు లేకుండా ఉంటుందో, రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి పరిస్థితిని ఇది ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మనకి ఇవ్వబడినటువంటి వాగ్దాన స్థలం అది. అక్కడ నెమ్మది, సమాధానం, ఎవరి బలత్కారం లేకుండా మనం జీవించే స్థలం. అయితే ఆ స్థలంలో మనం అలాంటి జీవితం మనకి ఇవ్వాలి అని దేవుని చెప్తాడు. ఈ రోజు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరం కూడా మనం ఏ కష్టాల్లో ఉన్న వాటిలో తీసుకొచ్చి దేవుడు ఇలాంటి వాగ్దానంలోకి, ఆదామవ్వ జీవించిన జీవితంలోకి మనం తీసుకురావాలి అని. అయితే మనం ఎలా అంటే ఇప్పుడైతే దుఃఖంలో ఉన్నామేమో, అయితే మనల్ని వీటిలోంచి రక్షించి మనకు తోడుగా ఉండి ఏ జనాల్లో మనం చెదరగొట్టేశాడో వాళ్ళందరిలోంచి మనని సమకూర్చి దేవుడు తీసుకొస్తాడంట. అయితే మనకు ఇప్పుడు అయిన గాయం, మనకి జీవితంలో ఏదైనా బాగా నష్టపోయి ఉంటామేమో, ఆ బాధ, ఆ దుఃఖం, లేకపోతే ఏ విషయంలో మనం బాధపడుతున్నామో దానంతటిని గాయాన్ని దేవుడు మాన్పిస్తాడంట. మనం పాడైపోయిన ఒక పట్టణం లాగా ఉన్నాం. ఎలా అంటే గోడలన్నీ ఇరిగిపోయినాయి, తర్వాత దేవుడు స్తుతించేది లేదు, లోకం వెనకాల పరిగెడుతున్నాం, ఉద్యోగాన్ని పరిగెడుతున్నాం, డబ్బులని పరిగెడుతున్నాం. ఇలా పరిగెత్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడంట, ఆయన నివాస స్థలం లాగా, ఆయన పట్టణం లాగా కడతాడంట. దేవుడి నివాస స్థలం అంటే ఎప్పుడు మన దేవుడు స్తుతించే వాళ్ళలాగా మన గోడలన్నీ బాగా గోడలు కట్టబడటం అంటే మనకి ఎక్కడ మనం కోపం వస్తుందో, ఎక్కడ తీసుకొస్తుందో, ఎక్కడ కృంగిపోతున్నాం, ఎక్కడ స్తుతించలేకపోతున్నాము, ఇవన్నీ గోడలో బీట్లు అన్నమాట. ఈ ఈ గోడలు పగిలిపోయి బీట్లు ఉండడం వలన మనకి తుఫాను వస్తే లోనికి వచ్చేస్తుంది, చలి వస్తే లోనికి వచ్చేస్తుంది, అన్ని భయపడుతున్నాయి మనం. అయితే దేవుడు ఎక్కడ మనకు విశ్వాసం కావాలి, ఎక్కడ మనకు తగ్గింపు కావాలి, ఎక్కడ మనకి దేవుడి మీద ఆధారపడటం కావాలి, ఇవన్నీ నేర్పించి మన హృదయం అనే ఇల్లుని, గోడన్ని పాడిపోయిందని దేవుడు మళ్ళీ కడతాడనమాట. కట్టి దేవుడు ఏం చేస్తాడంటే అది పట్టణంగా దేవుడు నివసించదగిన స్థలంలాగా మన హృదయాన్ని కడతాడు. ఇప్పుడు ఇల్లు మురిగ్గా ఉందనుకోండి, పాడుపడిపోయిన బంగ్లా లాగా బూజులు పట్టేసి అట్లా, అప్పుడేంటి దేవుడు ఉండగలడా అక్కడ? ఉండలేడు కదా. మరి బూజులు పట్టడం అంటే ఏంటి? ఎవరి మీద వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, ఇలాంటి మనకున్న అభిప్రాయాలన్నీ బూజులు అనమాట మన హృదయంలో. ఇవన్నిటిని దేవుడు మనం దులిపేసుకుని అదంతా బాగా కట్టబడినట్లుగా దేవుడు మనకి ఆలోచన ఇచ్చి, వాక్యం ఇచ్చి, నేర్పించి, ఎంతో మంది దైవజనులతో నేర్పించి మనం కడతాడు. ఇలా మనందరినీ సమకూర్చి ఒక గుంపులాగా చేస్తాడనమాట. అయితే వాళ్ళని ఇప్పుడు మనం గుంపులాగా అయ్యాం. మరి మనకు ఒక నాయకుడు కావాలి కదా. మరి ఇశ్రాయేలు కూడా తిరిగి వాపసు వచ్చారు. వాళ్ళ మధ్యలో యేసుక్రీస్తు వారిని దేవుడు ఇచ్చాడు.
ఆయన పుట్టి ఏం చేశాడు? వాళ్ళలోనే పుట్టాడు, వాళ్ళ మధ్యలోనే పుట్టాడు ఆయన. కానీ వాళ్ళందరికీ రాజులాగా, అంటే ఆయన శిలువ మరణం పొందటం వలన వాళ్ళందరికీ రక్షణ వచ్చేసింది. వచ్చి తర్వాత అది ఎవరైతే నమ్మారో అప్పుడు ఆ రోజులో ఉన్న అపోస్తులు అందరూ అది నమ్మారు. ఆయన డిసైపుల్స్ అపోస్తులు అందరూ నమ్మి అది వాళ్ళు ఏ ఊరికి వెళ్తే అక్కడ దేవుడి గురించి చెప్పి లోకాన్నంట తలకిందలు చేసేశారంట. ఎక్కడికి వెళ్తే అక్కడ రోగాలు లేవు, అక్కడ అనారోగ్యాలన్నీ స్వస్థత వచ్చేసింది. పేతురు వెళ్తా ఉంటే పేతురు నీడ పడితే మనుషులు స్వస్థత వచ్చిందంట. మరి ఆ రోజులు ఎంత మంది దేవుడు స్వస్థత పొందుకున్నారండి. దయ్యాలు పట్టిన వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ దయ్యాలు బయటకు వచ్చేసాయంట. మరి అలా ఎవరైతే యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ ఏలబట్టి వాళ్ళందరూ ఏమయ్యారు? ఎంతో మంది మేలులు పొందుకున్నారు. ఆ రోజు ఎంతో మంది దేవుళ్ళలోకి వచ్చేసారు. అలా ఈ రోజు మరి మనందరం కూడా చెరలో ఉన్నాం. మనందరినీ కూడా దేవుడు ఇట్లా సమకూర్చి ఇలా ఒక గుంపులాగా చేశాడు. మరి మన మధ్యనే వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. సో మరి ఈ రోజు మనం ఈ గ్రూప్ లాగా ఉన్నాం. మరి మీరు మీ చుట్టుపక్కల మీ ఊరిలో మీ సొంత ఇళ్లలో మరి మీ చుట్టాలు బంధువులు మీకోసం ఏర్పాటు చేయబడిన జనం ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంతమందిని దేవుడి దగ్గర తీసుకురావాలి, వీళ్ళని ఆదరించాలి, వీళ్ళని ధైర్యపరచాలి అని కొంత లిస్ట్ ఉంటుంది మనకి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ దేవుడి దేవ మరి నేను ఏం చేయాలి, ఈ రోజు ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరిని దగ్గర తీసుకురావాలంటే దేవుడు మెల్లగా నడిపిస్తూ ఒక్కొక్కళ్ళు మన దగ్గర పంపిస్తారు. అలా వచ్చిన వాళ్ళందరికీ మనమే రాజుగా వెళ్ళాలన్నమాట. రాజు అంటే ఏంటి? మనం ఇచ్చే ఆలోచన ప్రకారం వాళ్ళు నడవాలి. అలా నడిపిస్తాం మనం దేవుడి దగ్గరికి. అలా వారిలో పుట్టిన వాడు వారికి రాజుగా ఉండును. వారు మధ్యన పుట్టిన వాడొకడు వారి నేనును. మనందరం ఒకేసారి పుట్టుంటాం, అంటే దేవుళ్ళలోకి వచ్చి ఉంటాం. అయితే మనం పుట్టిన తర్వాత మనలోనే అందరం కలిసి వచ్చాం, కానీ ఒకళ్ళని దేవుడు రాజుగా చేస్తాడు, ఏలే వాళ్ళగా చేస్తాడు అనమాట. అయితే వారి మధ్యన పుట్టిన వాడొకడు వారి నేలు. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడేవాడు. మరి దేవుడేమో సమీపించరని తేజస్సులో ఉన్నాడు. మరి ఆయన సమీపించాలి ధైర్యం కావాలి. నేనే పాపిని. ఇప్పుడు ఆ రోజుల్లో పాతకాలపు రోజుల్లో ఏమయ్యేది? ఎవరైనా సరే దేవుడిని చూస్తే ఇంకా చనిపోయాడు అనమాట. అందుకని నేను ఇప్పుడు యెషయా భక్తుడి దగ్గర కూడా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి ఈయనేమన్నాడు? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల నడులో జీవిస్తున్నవాడను, ఇంకంతనే చచ్చిపోతానేమో అని ఆయనకి భయం. నేను ఇంత పాపిని కదా అని. అయితే అప్పుడు ఆయన ఏం చేసింది? ఆ దోత వెళ్ళి ఆ బొగ్గు తీసి ఆయన నోరుని ముట్టుకుంది. అప్పుడు ఆయన నోరు పరిశుద్ధపరచబడింది. అలా ఆ రోజుల్లో అయితే ఎవరైతే దేవుడిని చూస్తే వాళ్ళు చనిపోయేవాళ్ళు. మరి ఈ రోజుల్లో మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంత ధైర్యం తెచ్చుకుని వెళ్ళాలి? మనలోనే ఎన్నో పాపాలు ఉంటాయి, తెలియకుండానే ఎన్నో చేసి ఉంటాం. మరి ఆ ధైర్యం ఎలా వస్తుంది మనకి? మరి మనం ఇలా రాజులాగా ఉండాలంటే ధైర్యం తెచ్చుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్తానికి. మరి ధైర్యం అంటే ఏంటి? అది ఈరోజు వాక్యంలో దేవుడు మనకు చెప్తాడు. నా సన్నిధికి వచ్చునట్లు నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. మరి దేవుడి దగ్గరికి రావటానికి ఆయనే చేరదీస్తాడంట. ఇప్పుడు మనందరం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పుడు శైలజ సిస్టర్ గారి దగ్గర నుంచి మనందరం కూడా ఎవరో ఒకరు మనల్ని పిలిచి మనల్ని గ్రూప్ లో చేర్చారు. మనల్ని చేర్చిన తర్వాత మనం ఒక్కొక్క వాక్యం వింటూ 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 దేవుడికి ఇంకా దేవుడికి ఇలా ఉంటే ఇష్టం అనమాట, దేవుడికి ఇలా ఉంటే నేను దేవుడిని తృప్తిపరుస్తాను అని. ఇప్పుడు ఫస్ట్ నేను శైలజ సిస్టర్ గారు ఒక ప్రేయర్ లైన్ లో ఉండేవాళ్ళం. అప్పుడు ఉన్నప్పుడు మేము అక్కడ ఊరికి అప్పుడే జాయిన్ అయ్యాం. ప్రార్థనలు చేయటం అవి నేర్చుకుంటున్నాం అనమాట. అక్కడ నేర్చుకున్న తర్వాత దేవుడు మమ్మల్ని ఎట్లా నడిపించాడు? సిస్టర్ గారికి దర్శనాలు రావటం, సిస్టర్ గారికి ప్రేరేపణ కలగటం. దేవుడే చెప్పాడు, నువ్వే ఈ ప్రేయర్ లైన్ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ నువ్వే స్టార్ట్ చేయని చెప్పి అది సిస్టర్ గారితో స్టార్ట్ చేయించటం. అలా మళ్ళీ మన అందరూ దీనిలో జాయిన్ అవటం. ఇలా మళ్ళీ అక్కడ నుంచి ఒక వినేదాని దగ్గర నుంచి గ్రూప్ లో జాయిన్ అయ్యి పార్టిసిపెంట్ నుంచి ఇప్పుడు లీడర్ లాగా చేశాడు కదా. అలా మరి మనలో పుట్టిన వాళ్ళు, మన మధ్యనే పుట్టిన వాళ్ళం. అయితే ఇలా వారిలో పుట్టిన వారు వారికి రాజుగా ఉండును. మరి ఇలా మనందరం కలుసుకుని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇంకొక నలుగురు గుంపును చేరుస్తారేమో, వాళ్ళకి మీరు రాజుగా ఉంటారు, మీరే వాళ్ళు నడిపిస్తారు. ఇప్పుడు చూడండి, ఏ టైంకి మనం కూడుకోవాలి, ఈ రోజు ఎవరిని పిలవాలి, అన్ని శైలజ సిస్టర్ గారు
డిసైడ్ చేస్తున్నారు. చేసి ఇప్పుడు ఈ రోజు అయ్య గారిని పిలుద్దాం, ఈ రోజు మేడం గారిని పిలుద్దాం, ఈ రోజు ఫ్రైడే ప్రేయర్ అంతా ఆన్లైన్ ప్రేయర్ చేద్దాం, ఇలా ఏ అంశాల గురించి ప్రేయర్ చేయాలి, ఇలా మరి మనలందరూ ఒక నాయకురాల్లాగా నడిపిస్తున్నారు. ఇలా మన ప్రతి ఒక్కరం కూడా మనకివ్వబడిన జనం మధ్యలో నాయకులుగా ఉండటానికి, రాజులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఊరికే పిలవట్లేదు మనల్ని. ఎంతో మంది జనానికి మనం రాజులుగా, మరి ఎవరికి రాజులుగా ఉండాలి మనం అప్పుడు ఇలా మనం దేవుడి దగ్గర చేసినట్లయితే అప్పుడు మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడినై యుందును అంటున్నాడు. మరి ఇప్పుడు మనకి ఎవరెవరికి దేవుడిగా ఉంటాడు దేవుడు చూసినట్లయితే మన కోసం, మరి ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు మనందరి కోసం మనుషులు దేవుడు ఏర్పాటు చేశాడు అని. అయితే మనం జెఫన్యా 3వ అధ్యాయం తీసినట్లయితే మనం ఇక్కడ 18వ వచనం, నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చేదను, వారు గొప్ప అవమానం పొందినవారు. దాని ముందు వాక్యం చూద్దాం. మీ దేవుడైన యెహోవా 16 నుంచి, ఆ దినమున జనులు మీతో ఇట్లందరు, యెరూషలేము భయపడకు, సియోను ధైర్యము తెచ్చుకొను, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీ మధ్యన ఉన్నాను. దేవుడే మనతో ఉన్నాడు అనుకోండి. దేవుడు మనతో ఉంటే దేనికైనా భయపడాల్సిందే. దేవుడు మనతో ఉన్నాడు. ఎవరు రాగలరు మనకి వ్యతిరేకంగా? బలవంతుడి మరి ఇశ్రాయేలు బలిష్ఠుడు మనతో ఉన్నాడంటే అప్పుడు ఎవరు రాగలరు మనకు వ్యతిరేకంగా? మరి ఆయన మన బట్టి సంతోషిస్తున్నాడంట. మనలో కొన్ని తప్పులు ఉన్నాయి, మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి, కానీ వాటి గురించి దీర్ఘశాంతం వహిస్తూ ఆయన మన బట్టి సంతోషంగా ఆయన పాటలు పాడుతున్నాడు, హర్షిస్తున్నాడంట. మరి అలాంటి మనం చూసి, చిన్నపిల్లలను చూసి మనం ఎట్లా సంతోషపడతాం? వాళ్ళు గంతులేసి, వాళ్ళు ఏదో తప్పడడుగులు వేసినా, ఏమన్నా సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేక మాట్లాడినా, నత్తినత్తిగా మాట్లాడినా అయినా మనం ఆనందిస్తాం కదా. అలా మన బట్టి దేవుడు అట్లా ఆనందిస్తున్నాడంట. చిన్నపిల్లల్ని చూసి మనం ఎట్లా సంతోషపడతామో మనల్ని చూసి దేవుడు సంతోషపడుతున్నాడంట. చిన్నపిల్లలు తప్పు చేశారని మనకు కోపం వస్తుందా? కొడతామా? లేదు కదా. వాళ్ళ బట్టి సంతోషంగానే ఉంటాం. అలా మన బట్టి ఎవరైనా అమ్మో దేవుడికి నా మీద కోపం ఉందేమో ఇలా అనుకుంటే మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన మన బట్టి సంతోషించే దేవుడే ఉన్నాడు. మన పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎప్పుడూ సంతోషపడతారు. ఎంత వయసు వచ్చినా సరే పిల్లల బట్టి తల్లిదండ్రులు సంతోషపడతానే ఉంటారు. నా పిల్లలు అని చెప్పేసి వాళ్ళు తప్పు చేసినా ఏమన్నా సరే వాళ్ళ పట్ల వీళ్ళు వాత్సల్యం కలిగి ఉంటారు. అలా దేవుడు మనందరి పట్ల వాత్సల్యం కలిగి ఉన్నారు. కానీ కొందరు ఏం చేస్తున్నారంట, నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు, నీ సంబంధులను నేను సమకూర్చేదను. మరి మనమైతే దేవుళ్ళు ఆనందిస్తున్నాం, ఇట్లా కలిసి స్తుతిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. కానీ ఇలాంటి నియామక కూడికలకి, పండుగలంటే దేవుళ్ళు స్తుతించేటువంటి వీటిలో కలవలేకుండా మన సొంత వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు దుఃఖంలో, వాళ్ళు చెరలో, వాళ్ళు ఏ ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్య ఇబ్బందుల్లో ఉన్నారు, ఒంటరితనంతో ఉన్నారు, లేకపోతే ఎవరు ఆదరించే దిక్కు లేకుండా ఉన్నారు. ఎంతో మంది మన సొంత వాళ్ళు. అంటే మనకు దేవుడు రాసిన లిస్టు, నా లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎంతమందో చాలా మంది ఇట్లా దుఃఖంలో, కన్నీటిలో ఉన్నారు. అయితే వాళ్ళు ఇలా నాలాగా సంతోషించలేకపోతున్నారు దేవుళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళంటే గొప్ప అవమానం పొందిన వారు. వాళ్ళు చాలా జీవితాల అవమానాలు పడి, మరి దుఃఖం పడి, చాలా కృంగిపోయిన వాళ్ళు మన కోసం దేవుడు పెట్టించాడంట. ఇప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, ఆ కాలమందు నిన్ను హింస పెట్టిన వారందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చెదను, ఏ ఏ దేశంలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్లా వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఆ కాలం మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించి మిమ్మల్ని సమకూర్చి తర్వాత మిమ్మల్ని నడిపించును. ఏమంటున్నాడు? ఇలా మన సొంత వాళ్ళందరినీ సమకూరుస్తాడంట. మనకు ఉండొచ్చు. నాకు మా రిలేషన్ లో ఒక అమ్మాయి వాళ్ళ మదర్ కి సిక్ గా ఉంది, క్యాన్సర్ అట్లా అంటే ఆవిడ్ని హాస్పిటల్ అడ్మిట్ చేయలేదన్నమాట. చేసి డయాగ్నోస్ అంతా అయిపోయాక ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొస్తే ఆవిడ లేక మంచం మీద ఉండి అట్లా ఉన్నారు పెద్ద ఆవిడ. అయితే మా కుటుంబంలో అందరూ అనుకున్నారు, ఎందుకు ఆమెను తీసుకొచ్చి ఇంట్లో ఊపిరి ఆడట్లేదని, అది ఇది అని కష్టపడటం, ఆమెను హాస్పిటల్లోనే ఉంచేసి ఉంటే పోయింది కదా
హాస్పైస్ కేర్ అంటే ఇట్లా టెర్మినల్ పేషెంట్స్ కి చూసుకునే కేర్ లో పెట్టుంటే ఆ ఊపిరి అందనప్పుడు వాళ్ళు ఆక్సిజన్ పెడతారు, తినకపోతే డ్రిప్స్ వేస్తారు, ఇంత తీసుకొచ్చి మనం ఏం చేయగలం, వీళ్ళు ఇట్లా తక్కువ కేర్ ఇస్తున్నారు అన్నట్టుగా అందరూ కొంచెం మనసులో కష్టపడ్డారు అనమాట. మా ఇంట్లో ఆవిడ పెద్ద ఆవిడని ఇట్లా చేస్తున్నారు, సరిగ్గా చూసుకోవట్లేదు అన్న ఫీలింగ్. అయితే దేవుడు అన్నాడు మమ్మల్ని, నువ్వు వెళ్ళు అంటే మా వారు లేనప్పుడు నువ్వు వెళ్ళమన్నాడు అనమాట. అంటే సరే అని నేను వెళ్ళాను. వెళ్ళి వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళ అమ్మాయి తను పడుతున్న ఇబ్బందులు హాస్పిటల్లో ఒక్కితే ప్రతిదానికి తనే పరిగెత్తాలి, చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి తన కష్టం అంతా చెప్పింది. అంటే మామూలుగా క్యాజువల్ గా చెప్పింది, ఇట్లా అయింది ఇలా అయింది, ఇంక ఇప్పుడు అక్కడ ఉన్నా సరే ఇంతకంటే ఏం చేయరు కదా అందుకే తీసుకొచ్చేసాం అని చెప్పేసి అంటుంది అనమాట. అని అంటే నాకు అర్థమైంది, అయ్యో ఇప్పుడు మామూలు ఒక రెగ్యులర్ ఫ్యామిలీ అయితే గనక వాళ్ళకి ఇద్దరు భార్య భర్తలు పిల్లలు ఉంటారు, అటు ఇటు పరిగెత్తడానికో ఒకళ్ళు పెద్ద ఆవిడ దగ్గర ఉంటే మిగిలిన వాళ్ళు ఆ పని చేయటానికి ఈ పని చేయటానికి ఉంటారు. ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు, ఒక్కితే ఈ అమ్మాయే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకొచ్చి ఈ అమ్మాయి అన్నిటికీ తిరిగి చేయాలంటే ఎంత కష్టం కదా. తనంటుంది నాకు ఇంట్లో అయితే నేను చూసుకోగలను అంటుంది. తన పరిస్థితికి ఇలా ఇలా చేయటం తనకి శ్రేయస్కరం, తనకి ఈజీ. మేమందరం అన్నెసరిగా అమ్మాయిని జడ్జ్ చేస్తున్నాం. నువ్వు హాస్పిటల్ పెట్టాల్సింది కదా, ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు ఊపిరాడట్లేదని నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలి శాంత అని అట్లా అడిగి మళ్ళీ మనం ఒకటి చెప్తే వాళ్ళు చేయకుండా అలా మేమందరం కోప్పడుతున్నాం. కానీ ఆమె పరిస్థితి ఆమె చెప్పేది వేరుగా ఉంది. అయితే తన ఇబ్బందులు చెప్తుంది అనమాట. ఇలా ఇప్పుడు నేను అమ్మాయితో ఏకీపించి నిజమే కదా పాపం ఒక్కితే ఎంతని చేయగలదు, సరే ఈవిడికి ఎంత కేర్ ఇస్తుంది ఇంట్లో పెట్టుకుని, పోన్లే ఇది మంచిదే కదా హాస్పిటల్లో ఉన్న ఎక్కువ ఏం చేస్తారు అని నేను భయపడకలే, పర్వాలేదు నువ్వు మంచి పనే చేసావు, ఇదే ఆవిడికి కంఫర్టబుల్ నీకు కంఫర్టబుల్, పోన్లే ఓకే ఇదే మంచిది, ఎవరేమనుకున్నా నువ్వు భయపడకు అని చెప్పేసి ధైర్యం చెప్పి వచ్చానమాట. అయితే అలా మరి వాళ్ళు ఎంతో అవమానం పొందిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ సమకూర్చడం అంటే నేను ఆ అమ్మాయి ఒక అంగీకారంలోకి వచ్చాం, ఒక మాటలోకి వచ్చాం అనమాట. ఇప్పుడు నన్ను చూసినప్పుడు తిను నన్ను తిరస్కరిస్తుంది, నన్ను జడ్జి చేస్తుందనే ఫీలింగ్ తనకు ఉండదు. నువ్వైతే నన్ను అర్థం చేసుకుంటావు అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నేను ఏమైనా చెప్తే తను వినే పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడైతే. అలా దేవుడు మనల్ని ఎంతో మంది అవమానం పొందిన వాళ్ళని వాళ్ళ పరిస్థితి మనకి చెప్పి వాళ్ళతో మనం సమకూరుస్తాడు, మనం కలుపుతాడనమాట. వాళ్ళ మనసు మన మనసు ఒకే ఆలోచనలోకి వస్తుంది, అంగీకరిస్తుంది. అప్పుడు మనం చెప్పిన మాటలు వాళ్ళు వినేవాళ్ళలాగా చేస్తాడు. అట్లా ఒక్కొక్కరికి మనం ఒక ధైర్యం చెప్తాం. ఫస్ట్ ఇప్పుడు ధైర్యం చెప్పాను, రేపు ఇంకోటి చెప్పమంటాడు, రేపు ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు అమ్మాయి ఒంటరితనం ఫీల్ అవుతుంది, ఇప్పుడు ఆ అమ్మాయి నుంచి ప్రేయర్ చేయన్నాడు. సరే అని ఇప్పుడు అమ్మాయి దేవా మరి వాళ్ళ అమ్మ చనిపోతే అమ్మాయి ఒక్కితే అయిపోతుంది కదా మరి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకేమైనా చెప్పమంటాడేమో, అమ్మాయికి ధైర్యం వచ్చే మాటలు చెప్పమంటాడేమో, అలా అమ్మాయిని నాతో పాటు సమకూరుస్తాడనమాట. ఇలా ఇంకెంతమంది నా లిస్ట్ లో ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు సమకూరుస్తాడు. వాళ్ళ గురించి నాకు చెప్పి నన్ను పంపించి సమకూరుస్తాడు. అలా మీకు ఎవరెవరిని ఏర్పాటు చేశాడో వాళ్ళందరి గురించి మీకు చెప్పి మిమ్మల్ని వాళ్ళందరినీ గురించి మీకు చెప్పి మిమ్మల్ని నడిపిస్తాడనమాట దేవుడు వాళ్ళందరినీ మీ దగ్గరికి. అయితే మరి దేవుడు అప్పుడు వాళ్ళందరి మీదకి మన దగ్గర పంపించిన వాళ్ళందరి మీదకి మనం రాజులాగా ఉంటాం. మనం వెళ్తాం వాళ్ళని ఇలా ప్రార్థన చేసుకో, ఇలా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పేసి మనం వాళ్ళందరినీ లీడ్ చేస్తాం. అలా చెయ్యాలి అంటే మనకేం కావాలి, మనమే చాలా తప్పులో ఉన్నాం, మనమే తెలియని స్థితిలో ఉన్నాం. అందుకని ఈ వారం మనం ఇలాంటి ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అంటే కీర్తన 118:25 యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మనమే రక్షణ లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి మనకి ఎక్కడైనా కృంగుదల వచ్చేస్తుందేమో, దాని నుంచి మనం రక్షించబడాలి. మనకెక్కడైనా ఎవరినైనా తిరస్కరించే బుద్ధి వస్తుందేమో, దాని నుంచి రక్షించబడాలి. అందుకని మనకే ఎన్నో బలహీనతలు ఉంటాయి. మనం మంచి కరెక్ట్ గా ఉన్నామని చెప్పేసి దేవుడు మనకి లీడర్షిప్ ఇవ్వడు. దావీదు మంచి అంటే చాలా భక్తులని ఇచ్చాడా, దావీదుకి రాజుగా చేశాడా? దావీదు ప్రతి దానికి దేవుడి మీద ఆధారపడ్డాడు, దాన్ని బట్టి ఆయన రాజుగా చేశాడు. అందుకని ప్రతిదీ దేవా ఇదేం చేయమంటావు, ఇదేం చేయమంటావు, ఇదేం చేయమంటావు, ఇదేం చేయమంటావు అలా అడుగుతూ అడుగుతూ ఆయన ఆ ప్రజలందరినీ నడిపించాడు, భయభక్తుల్లోకి నడిపించాడు దావీదు. కానీ దావీదు కూడా పాపాలు చేశాడు ఆ టైంలో. ఆయన అట్లా పాపాలు చేయటం వలన ఏమన్నాడు, దేవా నన్ను హిస్సోపుతో కడుగు అన్నాడు, నీ ఆత్మ నాందు తీసేయబాకు అని చాలా పశ్చాత్తాపడ్డాడు. మరి ఈ రోజు మనం కూడా కొన్ని బలహీనతలు మనకుంటాయి. ఆ బలహీనతల నుంచి నన్ను రక్షించయ్యా, యెహోవా నన్ను రక్షించుము. ఈ ప్రార్థన రోజు చేయాలి మనం. ఎందుకంటే రోజు ఏదో శోధనలో పడతాం, రోజు ఏదో తప్పు చేస్తాం.
యెహోవా నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మరి మనం ఒక్కళ్ళమే ఉన్నాం, ఉంటే సరిపోతుందా? మన ఇంట్లో మనం ఒకడో ఇద్దరు ఉన్నాం చాలు కదా. అభివృద్ధి పొందుకోవాలి, విస్తరించాలి, మనం ఇంకా డెవలప్ అవ్వాలి కదా. ఎవరైనా సరే మామూలుగా ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో కూడా భార్యాభర్తలు పెళ్ళైన వెంటనే, ఈ రోజుల్లో అంటే కార్లు అవి ఉంటున్నాయి, కానీ మేము పెళ్ళైన కొత్తలో ఒక బైక్ కొనటమో, లేకపోతే ఇంకా మా నాన్నగారి టైంలో అయితే ఒక సైకిల్ ఉండటం, అదే గొప్ప. ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కటి కొనుక్కుని తర్వాత అభివృద్ధి పొందేవాళ్ళు. ఇంకా మంచి ఇల్లు, ఫస్ట్ లో అద్దిల్లో ఉండేవాళ్ళు, తర్వాత సొంత ఇల్లు కట్టుకునేవాళ్ళు, అలా అభివృద్ధి పొందేవాళ్ళు. అలా మనకు అభివృద్ధి కావాలి. ఈ రోజు మనం ఆ, ఆ, 1 గంట ప్రార్థన చేస్తున్నాం, తర్వాత ఒకరి గురించి ప్రార్థన చేయడానికి భయపడుతున్నాం. అమ్మో వీళ్ళకి చెప్తే వింటారో లేదో అని భయం. రేపు ఇంకా వాళ్ళ గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతాం. లేదు, నువ్వు నమ్ముకో, దేవుడు చేస్తాడు అని ధైర్యం అనిపిస్తాడు. ఒకరి జీవితంలో మనం గనక ప్రార్థన చేసినప్పుడు జరిగింది అనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ టైం మనకి ఇంకా ధైర్యం వస్తుంది. నా క్లినిక్ లో కూడా ఇలాగే జరుగుతుంది. ఒకళ్ళు ఫస్ట్ లో వచ్చినప్పుడు దేవుడు ఇట్లా అమ్మగారు చెప్పారు, 12 ఏళ్ళకి తక్కువ పిల్లలకి అందరికీ కూడా అనారోగ్యం వస్తుందంటే తల్లిదండ్రులు పాపం చేయటం వల్ల అని చెప్పారు. అప్పుడు నేను సరే ఇది నేను వాడుకోవాలి, ఎందుకంటే నేను పిల్లల డాక్టర్ని కదా అని చెప్పేసి నా దగ్గరికి పిల్లలు ఎవరైనా మదర్స్ కనుక, మేడం నెలకు 4 సార్లు వస్తున్నాను మేడం, 3 సార్లు వస్తున్నాను, ప్రతి నెల నా పిల్లలు సిక్ అవుతున్నారు మేడం అన్న వాళ్ళకి నేను ఆ మా నీళ్ళు ఏమైనా తప్పు, నాకు ప్రేరేపణ కలిగిన వాళ్ళకి ఎవరి మీద కోపం ఉందేమో, ఎవరి మీద విసుక్కుంటున్నావేమో సరి చేసుకో అని చెప్పేదాన్ని. చెప్తే అలా చెప్పిన తర్వాత 2-3 వాళ్ళు వచ్చి, వాళ్ళకి నిజమే డాక్టర్, మీరు చెప్పిన తర్వాత అసలు 6 నెలలు మా అబ్బాయికి అసలు ఏమీ రాలేదు, మళ్ళీ ఇప్పుడే మళ్ళీ వస్తుంది ఏదో ఒకటి అని సంవత్సరం తర్వాత వచ్చి అలా చెప్పడం మొదలు పెట్టారు. అయితే కొందరేమో తృణీకరించాలన్నమాట, లేదు నాకేం కోపం లేదు, నాకేం లేదే అట్లా అనేవాళ్ళు, నేనేం తప్పు చేయట్లేదు అలా అనేవాళ్ళు. అప్పుడు దేవా మరి వీళ్ళ సంగతి ఏంటి, ఏం చేయాలంటే దేవుడు అన్నాడు, వాళ్ళందరికీ నువ్వే క్షమాపణ అడిగే అన్నాడు. అయితే రోజు మా పేషెంట్స్ ఆ పిల్లలకు తల్లిదండ్రుల గురించి నేనే క్షమాపణ అడుగుతున్నాను. అయితే అలా ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తే చాలు, ఇక్కడికి వచ్చి మందులు కొనకపోయినా కొని కిందకి ఫ్లోర్, అంటే మేము 2nd floor లో ఉంటాం, మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అప్పుడు దాకా జ్వరం ఉన్న పిల్లలు బాగా ఆడుకుంటా ఉంటారు, బాగా అయిపోతారు. చాలా సార్లు మేము మందులు కూడా రాగానే బాగవుతారు. మళ్ళీ సేమ్ మందులు ఇంట్లో వేస్తా ఉంటాము, ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి మీరు ముట్టుకుంటేనే బాగవుతుంది అని చెప్పేసి. కొందరు పేరెంట్స్ అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, డాక్టర్ ముఖం చూసి వచ్చేయాలి. ఇలా దేవుడు చాలా మందిని నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు అనమాట. అయితే నాది మెడికల్ మినిస్ట్రీ, దానిలో అభివృద్ధి పరుస్తున్నాడు నన్ను. మరి మీకే ఎలాంటి పని ఇచ్చాడో దేవుడు, దానిలో మీరు అభివృద్ధి పొందాలి. అందుకని రోజు మనం అడగాలి, దేవా నన్ను యెహోవా దయచేసి, దేవుడు మన మీద దయ చూపించకపోతే ఏమైపోతాం మనం కదా, దయచేసి నా బలహీనతల నుంచి నన్ను రక్షించు, యెహోవా దయచేసి అభివృద్ధి కలగజేయుము అని ఇలా మనం బతిమలాడుకోవాలి దేవుడిని. అయితే ఫస్ట్ రోజు దేవుని బతిమలాడుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫిలిప్పీ 3వ అధ్యాయం చదువుదామండి. ఫిలిప్పీ 3 ఇప్పుడే సిస్టర్ గారు కూడా చెప్పారు, ఫిలిప్పీ 2వ అధ్యాయం 4వ అధ్యాయం చెప్పారు, మనం 3 చదువుదాం. 3లో ఏమంటున్నాడు, ఎందుకనగా 3 నుంచి చదువుతున్నాను, శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు యేసుక్రీస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలినంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పాదం చేసుకొనదలుచుకుని ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశస్థులనై బెన్యమీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని. ఈ పౌలు భక్తుడు ఎట్లున్నాడండి, శరీరాన్ని ఆస్పాదం చేసుకోవాలంటే ఆయన నిజంగా 8వ రోజే సున్నతి పొందుకున్నాడంట. ఆయన మరి బెంజమిన్ వంశస్థుడు, ఇశ్రాయేలీయుడు, హెబ్రీయుడు, తర్వాత ధర్మశాస్త్ర విషయమై పరిచయుడు, ఆసక్తి విషయంలో అయితే ఎంతో ఆసక్తి సంఘం గురించి. మరి ఎట్లా అంటే సంఘాన్ని ఆయన హింసిస్తున్న అంత ఆసక్తి. ధర్మశాస్త్ర విషయం అయితే అనిందుడు, అన్ని కమాండ్మెంట్స్ ఫాలో అయిపోయాడు ఆయన. అయితే ఆయనను నాకేమి
ఏవేవి నాకు లాభకరమైనవో ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలు వాడు నగునట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేన్ని పెంటతో సమానంగా అనుకుంటున్నాడండి? దేన్నంటే నేను బెంజమిన్ వంశస్థుణ్ణి, నేను పరిసయ్యుణ్ణి, నేను అనిందుడిని, ఇవన్నీ కూడా ఆయన పెంటతో సమానంగా తలుచుకుంటున్నాడు. అంటే పెంట అంటే ఏంటి? నేనెంత గొప్పవాడిని, నా వంశావళి ఏంటి, నాకెంత ధనం ఉంది, నేను ఎలా ఉన్నాను, ఇవన్నీ కూడా పెంట అన్నమాట. మన జీవితంలో మరి ఈరోజు పెంట అంటే ఏంటండి? నేను ఏ ఊరు నుంచి వచ్చాను, నేను ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చాను, నేను ఈ సొసైటీలో నా కుటుంబానికి ఎంత పరుపతి ఉంది, నేను ఏ ఉద్యోగంలో ఉన్నాను, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి, నాకున్న ఎంత గౌరవం ఉంది బయట, ఇదంతా పెంట అన్నమాట. మనందరం కూడా ఉద్యోగం మీద, డబ్బుల మీద, ఈ లోకంలో ఘనత మీద, వీటి మీదే మనం మనసు పెడుతున్నాం. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఈ అన్నిటినీ ఆయన పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడంట. ఏది మరి అతి శ్రేష్టం అనుకుంటున్నాడు ఆయన? ఆయన ఏవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నేను ఒకసారి మేడం గారు వాక్యం చెప్తున్నారనమాట. ఒక అమ్మాయి అంట, బొమ్మలు అమ్ముకునే అమ్మాయి అంట. తను ఫస్ట్ టైం దేవుడు మందిరానికి వచ్చిందంట. వచ్చి అమ్మా నా భర్త నన్ను వదిలేశాడమ్మా అని ఎంతో కష్టంతో మేడం గారి దగ్గర ఏడ్చుకుంటా చెప్పిందంట. చెప్తే అమ్మాయి చిన్న అమ్మాయి, 2 పిల్లలు, వాళ్ళ అమ్మా నాన్న ఎవరో ఉన్నారు. తర్వాత వాళ్ళ భర్త వదిలేశాడు, ఏడ్చుకుంటూ వచ్చింది. వస్తే మేడం గారు అన్నారంట, అమ్మా నేను నీకు ఏమీ చేయలేను, కానీ నీకు దేవుడిని ఇవ్వగలను అని అమ్మాయి కోసం ప్రార్థన చేసి చెయ్యి అమ్మాయి తల మీద పెట్టారంట. పెట్టంగానే ఫస్ట్ టైం చర్చకొచ్చిన అమ్మాయి వెంటనే పరిశుద్ధాత్మతో నిండుకుని బాగా గంతులు వేస్తూ దేవుని స్తుతించి దుఃఖం అంతా పోయిందంట. సంతోషంగా ఇంటికి వెళ్ళిందంట. అది నేను విన్నప్పుడు నేను అనుకున్నాను, 2 ఏళ్లగా నేను దేవా నాకు పరిశుద్ధాత్మ ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాను. కానీ ఇప్పుడు వరకు ఆ 2 ఏళ్ళకి అప్పుడు నాకు పరిశుద్ధాత్మ రాలేదు. నేను అనుకున్నాను, నేను కూడా ఏ పేదదాన్నో ఇట్లా బొమ్మలు అమ్ముకుని ఇలా పేదగా ఉన్నట్లయితే వెంటనే చెప్పంగానే నమ్ముతాం. పేదవాళ్ళకైతే వెంటనే పరిశుద్ధాత్మ వస్తుంది. నేను ఇట్లా చదువుకుని డాక్టర్గా ఉండి ఇట్లా ఇట్లా మంచి పరిస్థితిలో ఉండటం వలన నాకు పరిశుద్ధాత్మ రావట్ల. ఇప్పుడు నాకు ఉన్న ఈ ధనం గాని, నేను డాక్టర్గా ఉండటం గాని, నాకున్న పలుకుబడి గాని, ఇవంతా నాకు నష్టమైంది కానీ లాభం కాలేదు కదా దేవుడి విషయంలో. పేదమ్మాయికి వెంట పరిశుద్ధాత్మ వచ్చింది, ధనవంతురాలైన నాకు పరిశుద్ధాత్మ 2 ఏళ్ళకి కానీ రాలా. మరి అది నష్టమే కదా ఇదంతా నాకు. అలా ప్రతిది అయ్యో పేదవాళ్ళకే తొందరగా ఇస్తున్నాడే దేవుడు, ఏమీ లేని వాళ్ళు వచ్చి పొందుకుంటున్నారు, నేను అన్ని ఉండి దేవుడి దగ్గర ఏం పొందుకోలేకపోతున్నాను, చాలా దుఃఖపడేదాన్ని. నేను కూడా అట్లా పేదదాన్ని అయి ఉంటే, నేను కూడా అసలు ఇట్లా బొమ్మలు అమ్ముకుంటాను, రోడ్డు మీద చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉంటే వెంటనే దేవుడు నాకు దొరికేవాడేమో, వెంటనే నేను పరిశుద్ధాత్మ పొందుకునేదాన్నేమో. అయితే ఇది నేను డాక్టర్ అయి ఉండటం నాకు నష్టం అనుకున్నా నేను. అలా మనకి ఏది లాభంగా ఉందో దాన్ని మనం నష్టంగా ఎంచుకోవాలి. ఎంచుకుని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని పొందుకోవటానికి ప్రతిదీ నష్టంగా ఎంచుకోవాలి మనం. ఎంచుకుని ప్రతిదీ నీకేముంది, నీ కుటుంబం ఉందా, అది అయ్యో ఈ కుటుంబం ఉండటం వల్ల వీళ్ళకి ఇలా పని చేయాల్సి వస్తుంది, అందువల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎక్కువ దేవుడు పని చేయలేకపోతున్నాను, ఇది ఒక నష్టం. అలా ఎంచుకోవాలి మనం. తర్వాత క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిని అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. దేవుడు ఎలా కనిపించాలండి? దేవుడి మీదే నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పుడు అబ్రహామును మనం చూసినట్లయితే అతనంట
తన గురించి తను ఒకసారి చూసుకున్నాడంట. నేను ఇంత ముసలోడిని అయిపోయాను, నా శరీరం అంతా చనిపోయినట్టు అయిపోయింది, నా భార్య శరీరం కూడా చనిపోయింది, మాకైతే పిల్లలైతే పుట్టరు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక నేను అవిశ్వాసంలోకి వెళ్ళను. దేవా నువ్వు చేయగలవు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అన్నాడు. ఆయన అలా అన్నాడు కాబట్టి అది ఆయనకి, ఆ విశ్వాసం ఆయనకి నీతిగా ఎంచబడింది. ఈ రోజు మనం అనుకుంటాం, అయ్యో నేనే ఇంత చిన్నదాన్ని, నేనే ఇంత అసలు ఎన్నిక లేని దాన్ని, నన్ను రాజుగా చేయటం ఏంటి, నేను గ్రూపుని లీడ్ చేయటం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ దేవా నువ్వు నన్ను ఈరోజు ఒక లీడర్గా నన్ను పిలుస్తున్నావు, నేను ఇది నమ్ముతాను. నేను నా ఉద్యోగాన్ని కానీ, ఉద్యోగం చేయొద్దని కాదు, ఇప్పుడు నేను ఇంకా క్లినిక్కి వెళ్తున్నాను కానీ దాని మీద మనసు పెట్టను, పేషెంట్ చూస్తున్నాను, అది నా మెయిన్ ప్రొఫెషన్, కానీ నేను దాని మీద మనసు పెట్టను. నా మనసు అంతా ఎవరికి దేవుడి గురించి చెప్పాలి, ఈరోజు ఏం పని చేయాలి, దేవుడికి ఏం పని చేయాలి, ఇదే నా మనసు అంతా ఉంటుంది. ఆ మిగిలినవన్నీ కూడా నేను చెయ్యాలి గనక చేస్తున్నాను అనమాట. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆదరించి మాట్లాడటం, వాళ్ళకి ఏ కష్టం చెప్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, ఇవి చేస్తున్నాను. అలా మీరు ఉద్యోగం చేయొద్దని దేవుడు చెప్పట్లేదు, దాని మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు. దేవుడి మీద మనసు పెట్టుకోవాలన్నమాట. వీటి వల్ల, నా ఉద్యోగం వల్ల నేను బాగుపడను, నాకున్న ఆస్తి వల్ల నేను బాగుపడను, నాకున్న దీని వల్ల నేను బాగుపడను, నాకు సంఘంలో ఉన్న పరుపతి వల్ల నేను బాగుపడను, ఇదంతా ఒక పెంట. మరి మనకి ఈరోజు కీర్తనలో చెప్పాడు కదా, పెంట నుండి దీనులను లేవనెత్తుతాడంట. ఇప్పుడు మనం కనుక దేవా నేను దీనుడను, దరిద్రుడినంటే అప్పుడు మనం లేవనెత్తి ఏం చేస్తాడంట, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడతాడంట. అంటే మన ప్రధానులు, ఆయన ప్రధానులు అంటే పాస్టర్స్ తోటి, ప్రవక్తలతోటి, వాళ్ళ మధ్యలో మనల్ని కూడా ఒక పాస్టర్ లాగానో, ఒక లీడర్ లాగానో, ఒక ప్రవక్త లాగానో చేసి కూర్చోబెడతాడు దేవుడు. ఎప్పుడు ఎవరైతే మిగిలినవన్నీ కూడా తనకు లాభంగా ఉండే అన్నిటినీ పెంటలాగా ఎంచుకున్నట్లయితే, నాకు ఆ కనెక్షన్స్ ఉన్నాయి, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, లేక నాకు ఎంత పెద్ద ఉద్యోగం, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, నాకు అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ పెంటలాగా మనం ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఈ పెంటలో నుంచి లేవనెత్తుతాడు దేవుడు. అయితే ఇప్పుడు మనం రాజుగా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, రోజు దేవుని యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ప్రతిదాన్ని మనం పెంటలాగా ఎంచుకోవాలన్నమాట. ఎంచుకుని మరి నా దగ్గరికి రావటానికి ఎవరు ధైర్యంగా ఉంటారో అని అన్నాడు కదా, మరి మనకి ఎలాంటి ధైర్యం కావాలి, మనం 1 యోహాను 5వ అధ్యాయం ఇప్పుడు చదువుతాం, 12, 13 చదువుతాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును నదియే. మనం ఆయన చిత్తానుసారంగా, ఇప్పుడు ఒకళ్ళు కనుక కృంగిపోతున్నారు అనుకోండి, ఆ కృంగుదల నుంచి బయటికి తీసుకురాదేవా అని ప్రార్థన చేయటం దేవుడి చిత్తం. మనం అది చేసినప్పుడు నేను దేవుడి చిత్తాన్నే చేశాను, ఖచ్చితంగా వీళ్ళు బయటకు వస్తారు అనే ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలగడం. అది ఆ ధైర్యం తెచ్చుకుని దేవుడు చేస్తాడు. ఆ ధైర్యం ఎలా వస్తుంది మనకి, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు నిత్య జీవము గలుగుతుంది. మనం ప్రతి దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట, ఈరోజు మనం ఈ మాట నమ్మాలి, ఏమని, నన్నే రాజులాగా చేస్తాడు, నన్నే ఒక లీడర్ లాగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు నేను ధైర్యంగా ఎవరు నాకు చూపిస్తే వాళ్ళ కోసం నేను ధైర్యంగా ప్రార్థన చేసి, ధైర్యంగా వాళ్ళ పరిచయం చేసి, ఇంకా నాకున్నవన్నీ పెంటలాగా నేను ఎంచుకుని, దేవా అని పెంటలాగా ఎంచుకుని నీ యందు విశ్వాసం కలిగే నేను ఉంటాను అని అన్ని దేవుడి పనుల మీద మనసు పెట్టినట్లయితే అప్పుడు దేవుడు నన్ను రాజుగా చేస్తాడు. మనందరినీ కూడా అట్లా రాజులాగా చేస్తాడు, ఒక లీడర్ లాగా దేవుడు చేస్తాడు. అయితే అందుకని మనం ఏ విషయం చూసినా, నేను ఫస్ట్ లో దేవుడిలోకి వచ్చిన కొత్తలో నాకు విధవరాళ్ళు ఎవరైనా వచ్చిందంటే, ఆ రోజు విధవరాళ్ళు అందరి గురించి, నాకు తెలిసిన విధవరాళ్ళు, ఈ లోకంలో ఉన్న విధవరాళ్ళు అందరి గురించి బాగా కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని. ఎవరైనా భర్త వదిలిపెట్టేసి పారిపోయి వెళ్ళిపోయారు, భర్త లేడండి వదిలేశారు అన్న వాళ్ళందరి గురించి, అయ్యో పాప వాళ్ళ భర్త వదిలేశారంట అని ఏదో నాకే అట్లా అయినట్టుగా ఏడుస్తే వాళ్ళందరి గురించి ప్రార్థన చేసేదాన్ని. ఎవరు ఏ కష్టం చెప్పినా ఆ కష్టం గురించి బాగా కన్నీటితో ఆ రోజు ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నాకు తెలిసి దేవుడు వాళ్ళకి ఏదో చేస్తాడు అని.
ధైర్యం తెచ్చుకుని వెళ్ళేదాన్ని అనమాట. అలా మనకి ఏ ప్రాబ్లం వింటే ఆ ప్రాబ్లం గురించి ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్తే, దేవా మరి వీళ్ళకి ఈ కష్టం అంట చూడు, ఈ కష్టం అంట చూడు దేవత, వాళ్ళకి న్యాయం చేయి, వాళ్ళకి న్యాయం చేయి అని మనం రోజు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, సరే వీళ్ళు నా రోజు నా దగ్గరికి వస్తానికి ధైర్యం తెచ్చుకుంటున్నారు కనుక వీళ్ళు నేను చేరతీసి, అంటే వీళ్ళకి ఇంకా ఏమేమి చేయాలో ఏమేమి చెప్పాలో చెప్పి నేర్పించి వీళ్ళని రాజుగా చేస్తాను అని దేవుడు అనుకుంటాడు. అలా మనలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఇలాంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలండి? మనందరం కూడా వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడు ఒకడు వారి నేలును, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు, నా సన్నిధిని వచ్చుటకు నేను వారిని చేరదీసేదు. ఇదే యెహోవా వాక్కు. మనం గనక మనకున్న సమస్తం పెంటలాగా ఎంచుకుంటూ, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను అభివృద్ధి చేయి, యెహోవా నన్ను అభివృద్ధి చేయి అని ప్రార్థన చేస్తూ మనం గనక దేవ ఈ రోజున నేనేం పంచాలి అని దేవుడి దగ్గర రోజు విశ్వాసంతో ఆయన దగ్గర ఆయన మరణంలో సమాన అనుభవం అంటే ఆయన ఎలా తిరస్కరించారు, మన దేవుడి వాక్యం చెప్తే మనల్ని తిరస్కరిస్తారు. అలా అవన్నిటిని అనుభవించడానికి నేను రెడీ దేవా, పర్వాలేదు, నాకంతా పెంటలాగా ఎంచుకుంటున్నాను నేను నాకున్నవన్నీ అని మనం ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తామో వాళ్ళని దేవుడు వాళ్ళకి జనాల్నిచ్చి ఒక గుంపులాగా చేసి వాళ్ళని నడిపించడానికి మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఈ రోజు ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, దేవా నేను అన్ని పెంటలాగా ఎంచుకుంటాను, ధైర్యంగా నీ దగ్గరికి వస్తాను, నన్ను అభివృద్ధి చేయదేవా, నన్ను రక్షించు దేవా అని ఎవరైతే ఈ రోజు మరి తీర్మానం చేసుకుంటున్నారో, మీకు ఏర్పాటు చేసిన ప్రజలందరినీ మీ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. వాళ్ళు సమకూర్చి వాళ్ళకి మీరు ఒక లీడర్ లాగా దేవుడు మిమ్మల్ని మనందరినీ చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. మరి ఈరోజు మనందరం ఇలా డిసైడ్ చేసుకుని ఇట్లాగా మరి దేవుడు మనకిచ్చే గుంపు ఎవరు అని చెప్పేసి వాళ్ళందరినీ కనిపెట్టుకుని వాళ్ళందరికీ మనం పరిచయం చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు